వార్తలను సమర్పిస్తున్నవారు రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్ భారత్ గ్యాస్ సమీపంలో త్రివేణి కాలేజ్ రోడ్. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం వస్త్ర ఆమోద పొదలో చేరిన రామరాజ్ కాటన్ షోరూం ప్రారంభించిన అతిరథ మహారథులు నాయకులు. జంగారెడ్డిగూడెంలో 4వ బ్రాంచ్ గా రామరాజ్ కాటన్ షోరూం. జంగారెడ్డిగూడెంలో అల్లుళ్ళు ఓటీటీ చిత్రీకరణ. క్లాప్ కొట్టిన జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, కెమెరా ఆన్ చేసిన టీడీపీ నాయకులు పెన్మర్తి రామ్ కుమార్. గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన చిత్ర బృందం. ఇంధన పొదుపు వారోత్సవాల ముగింపు సందర్భంగా జంగారెడ్డిగూడెంలో విద్యార్థులతో ర్యాలీ చేసిన విద్యుత్ శాఖ అధికారులు. పాల్గొన్న డిఈ అహ్మద్ ఖాన్, సిబ్బంది. ఎండగండిలో ఎలక్ట్రికల్ పరికరాలకు బదులుగా పార్సిల్ గా వచ్చిన మృతదేహం. విచారణ చేపట్టిన పోలీసులు. భక్త సంద్రమైన జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సాయిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం. వెండి చీరకు సహకరించాలంటున్న ఆలయ చైర్మన్ డాక్టర్ రాజన్న సత్యనారాయణ. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలు సినిమాల చిత్రీకరణకు ఎంతో అనుకూలమని, ఎక్కడ తీసిన అనేక సినిమాలు సక్సెస్ సాధించిన చరిత్ర ఉందని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. అనన్య చిత్రం డైరెక్టర్ బి ప్రసాద్ రాజు వర్మ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై అల్లుళ్ళొచ్చారు అనే ఓటీటీ సినిమాను చిత్రీకరిస్తున్నారు. తొలుత గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజుతో కలిసి పూజలు చేశారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవల నిర్మాణం జరుపుకున్న అనన్య చిత్రం విజయం సాధించినట్లు తెలిపారు. కొత్త సినిమా కూడా విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతికి అల్లుళ్ళొచ్చారు అనే కొత్త ఓటీటీ సినిమా విడుదల చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గంగానమ్మ గుడి వద్ద శుక్రవారం చిత్రీకరణ మొదలుపెట్టారు. నూతన నటీనటులపై జెడ్పీటీసీ మెంబర్ పోల్నాటి బాబ్జీ క్లాప్ కొట్టగా, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పెన్మర్తి రామ్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, మరో సీనియర్ నేత రాజాన పండు మొదటి షాట్ కు దర్శకత్వం వహించారు. అలాగే పట్టణంలో ఎంటీఆర్ సెంటర్ లో రెగ్యులర్ షూటింగ్ కొనసాగించారు. ప్రారంభ కార్యక్రమంలో జనసేన అధ్యక్షులు మేకా ఈశ్వరయ్య, గంగానమ్మ ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు, బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాస్, కమ్యూనికేషన్ నెట్వర్క్ నిర్వాహకులు శ్రీనివాస్ పాల్గొన్నారు. చిత్రీకరణలో నటీనటులు అరవింద్, జాలా, కిషోర్, నాగదుర్గారావు, ఈశ్వరవర ప్రసాద్, నాగమల్లేశ్వరరావు, జ్యోతి, నవ్యశ్రీ, నిహారిక పాల్గొన్నారు. ఈ చిత్రానికి నిర్మాత మోహిని రాణి, కో డైరెక్టర్ వాసు, డిఓపి రాజ్ కిరణ్, మ్యూజిక్ సిఏ రాజ్ కుమార్, మేకప్ శైలజ, ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ పిఆర్ఓ కేఎస్ శంకర్రావు సాంకేతిక వర్గంగా ఉన్నారు. షూటింగ్ ను వీక్షించేందుకు భారీ స్థాయిలో ప్రజలు తరలివచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు సెంటర్లలో, రహదారులలో, వివిధ సంస్థలలో లైట్స్ ఆన్, స్టార్ట్, కెమెరా, యాక్షన్, అల్లుళ్ళొచ్చారు అంటూ మాటలు వినిపించనున్నాయి. చక్కటి కథతో అన్ని వర్గాలను ఆకర్షించే విధంగా ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్ర డైరెక్టర్ బి ప్రసాద్ రాజ్ వర్మ తెలియజేశారు. తనకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రంలో నటించేవారు తనను సంప్రదించవచ్చని అన్నారు. నూతన నటీనటులను ప్రోత్సహిస్తామని తెలిపారు. నటించగలిగే నైపుణ్యం ఉంటే చిత్రసీమ స్వాగతం పలుకుతుందని చెప్పారు. నటీనటుల కోసం వెండితెర ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటుందని తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి మధ్యస్థంగా చూస్తున్న గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఈ రోజు అల్లుళ్ళొచ్చారు అనే సినిమాకి మొత్తం షాట్ పెట్టడం ప్రసాద్ రాజు మా హృదయపూర్వక చేస్తున్నాం. అలాగే జంగారెడ్డిగూడెమే కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా ఈ సినిమా మొన్న ఏదైతే అనన్య సినిమా తీశారో అలాగే జంగారెడ్డిగూడెమే కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా తీసి మన జంగారెడ్డిగూడెం బాగా ఫోకస్ అయ్యేలాగా చేస్తున్నందుకు ప్రత్యేక అభినందనలు ప్రసాద్ రాజు గారు చేస్తున్నాము. అలాగే ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ నూకాలమ్మ అమ్మవారి ఈ సినిమా తీసిన నిర్మాతకి, డైరెక్టర్లకి, అలాగే నటిస్తున్న నటీ నిపుణులందరికీ కూడా అమ్మవారు ఉండాలని. మన జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రసాద్ రాజు గారు డైరెక్టర్గా ఈ సినిమా తీయటం చాలా సంతోషకరమైనటువంటి పరిణామం. ఎందుకనంటే ఎక్కడో సినిమా తీస్తారనేటువంటి ఆలోచన మనకి ఇంతకుముందు ఉండేది. కానీ మన జంగారెడ్డిగూడెం పట్టణాన్ని నలుదిశలా వ్యాపింపజేసేటట్టు పేరు ప్రతిష్టలు వచ్చే విధంగా కృషి చేస్తున్నటువంటి ప్రసాద్ రాజు గారికి, అలాగే ఎవరైతే ఇప్పుడు అల్లుళ్ళు వచ్చారు సంక్రాంతికి అనే నటీ నటులు వారందరూ కూడా ఈ వెబ్ సిరీస్లో విజయం సాధించాలని కోరుతూ మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. శంకర్రావు అందరూ ఇంతకుముందు మన వెంకటేశ్వర అనన్య అనే ఒక మూవీని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్న జర్నలిస్ట్ కానీ అదేవిధంగా కళాకారులు చాలామంది ఉంటారు, మన మధ్య ఉంటారు. కానీ వాళ్ళు కళను ఏ విధంగా వెలికి తీయాలనే దాని మీద దుర్గా ప్రసాద్ గారు, శంకర్రావు గారు కూడా చక్కగా ఒక ప్రణాళికాబద్ధంగా
వీళ్ళని ఏ విధంగా ఎక్కడ వాడుకోవాలి, ఏ సెక్టర్ ఎవరిని మనం యూటిలైజ్ చేసుకోవాలి అని చక్కగా చేస్తూ ప్రాంతంలో ఇంకొక నటన సంబంధించి ఒక స్కూల్ కూడా పెట్టడం జరిగింది, మ్యూజిక్ స్కూల్. అవి ఏంటంటే ఇక్కడ ఎవరి దగ్గర ఉన్న కళనైనా వెలికితీసే ఉద్దేశంతో చక్కగా ఈ ప్రాంతాన్ని కళల్లో కూడా అభివృద్ధి చేస్తున్నట్టు. ఎందుకంటే ప్రసాద్ రాజు గారు ఫస్ట్ చంద్రదాస్లో పరిచయం చూసినప్పుడు నేను అనుకున్నాను సినిమా తీద్దామని చెప్తే ఇది నిర్మాత ఎవరైనా దీనికి ఇదంతా చాలా కష్టతరంతో కూడుకున్నదంటే ఎవరి సంకల్పంలో ఉంటే ఏదైనా చేయగలను నేను అని చెప్పి ప్రసాద్ రాజు గారు మనకి మాట నిలబెట్టుకుని సినిమాని ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. ఎంతో దాన్ని కూడా ఈరోజు క్లాప్ ఇవ్వడం చాలా సంతోషం. ఈ అల్లుళ్ళు వచ్చే సినిమా కూడా విజయవంతం అవ్వాలని ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా మా ధన్యవాదాలండి. అలాగే మన ఫస్ట్ నుంచి కూడా మాకు కార్యక్రమానికి బాబుజీ గారు ఫస్ట్ అందరికైతే ముందు ఉంటున్నారు. ప్రతి కార్యక్రమం కూడా మేము చేసిన దగ్గర నుంచి. అలాగే ఈ వర్మ మూవీ క్రియేషన్స్లో ఈ సెకండ్ ప్రొడక్షన్లో కూడా ఆయన మాకు అందరికీ ఇక్కడ ఉన్న ప్రతి పెద్దలందరూ కూడా మాకు సపోర్ట్ ముందుకు తీసుకెళ్తే ఈ కార్యక్రమం అనుకున్న దానికంటే సక్సెస్ఫుల్గా ముందుకెళ్తామని. ఈ సినిమాకి ఈ టైటిల్ వచ్చి అల్లుళ్ళు వచ్చారు సంక్రాంతి, అల్లుళ్ళు వచ్చారు సంక్రాంతికి ఈ టైటిల్. అయితే ఈ కార్యక్రమం ఇదేంటంటే మన ఈ కార్యక్రమం ఇప్పుడు ఈ వెబ్ సిరీస్గా తీసుకెళ్తున్నామండి. ఈ కార్యక్రమాన్ని రేపు పండగ తర్వాత మూవీ ఒకటి ఉంది, ఆ మూవీ స్టార్ట్ అవుతుంది రెగ్యులర్. ఇప్పుడు మాత్రం ఇది వెబ్ సిరీస్ అండి. దీన్ని మనకి ఓటీటీకి ఈ ఛానల్లో వస్తుంది ఇది కార్యక్రమం. ఇది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆర్టిస్టులు కానీ పెద్దలకు కానీ అందరికీ కూడా మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసారు. ఈరోజు చాలా సంతోషం. గతంలో ప్రసాద్ రాజు గారు అనన్య సినిమా తీశారు, మరి మంచి హిట్ అయింది. అలాగే శంకర్రావు గారితో కలిపి గతంలో ఆ సినిమా చూసాం. జంగారెడ్డిగూడెం ప్రాంతాన్ని గంగానమ్మ గుడి అయితేనే మధ్యాంజనేయ స్వామి, గోకుల పారిజాతగిరి, ఇంకా మన ఏరియాలో ఏ ప్రదేశాలు ఉన్నాయో అన్ని చూపించడం జరిగింది. ఆ రోజు చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే మన జంగారెడ్డిలో చూస్తూ ఉంటే మామూలుగా ఉండేది, కానీ సినిమాలో చూసేటప్పటికి మన జంగారెడ్డి ఎంత బాగుంది అనిపించింది. మరి ప్రసాద్ రాజు గారికి అనన్య సినిమా ద్వారా జంగారెడ్డిగూడెం ప్రాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ద్వారా చూపించినందుకు మనస్ఫూర్తిగా వారికి అర్థం తెలియపరుచుకుంటూ మరి మళ్ళీ ఈ రోజు అల్లుళ్ళు వచ్చారు, ఇది కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని. ముఖ్యంగా మరి దుర్గేష్ గారు కూడా సినిమాటోగ్రాఫ్ మంత్రి గారు ఆయన ఈ ఊరు వాస్తు రావడం కూడా అదృష్టం. ఆయన కూడా మరి జంగారెడ్డి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. మనకి చాలా వనరులు ఉన్నాయి ఇక్కడ. మరి ఇవన్నీ కూడా ఫ్యూచర్ లో ఈ సినిమా చూసి పెద్ద పెద్ద నిర్మాతలు డైరెక్టర్లు వచ్చి జంగారెడ్డి ప్రాంతాన్ని అభివృద్ధి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు. రామ్రాజ్ కాటన్ షోరూం జంగారెడ్డిగూడెంను పలకరించింది. రామ్రాజ్ కాటన్ నూతన షోరూం కొలువు తీరింది. అతిరథుల చేతుల మీదుగా జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్డు నందు ప్రారంభమైంది. వస్త్ర రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన కానూరు శ్రీనివాసరావు రామ్రాజ్ కాటన్ షోరూం ను ఏర్పాటు చేశారు. జంగారెడ్డిగూడెం వస్త్ర వ్యాపారంలో రామ్రాజ్ కాటన్ షోరూం కొత్త పుంతలు తొక్కనుంది. క్రిస్మస్, జనవరి 1 సంక్రాంతి పెద్ద పండుగకు రామ్రాజ్ కాటన్ షోరూం సిద్ధమైంది. కానూరు శ్రీనివాసరావు మాతృమూర్తి సత్యనారాయణమ్మ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జట్టి గురునాథరావు హాజరయ్యారు. తొలుత మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. మాజీ సర్పంచ్, వ్యాపార వాణిజ్యవేత్త మండవల్లి విజయసారథి మొదటి కొనుగోలుదారులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో రామ్రాజ్ కాటన్ జీఎం శశీందరన్ నాయర్, వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న, టీడీపీ నాయకులు బలరాం ఏజెన్సీస్ మహంకాళి రామ్మోహన్ రావు, టెక్స్మో శ్రీరాములు, వాస సత్యనారాయణ, ధనరాజ సింగదాసు, వెంకట సత్యనారాయణ, కానూరి గంగాధర్రావు, వాస రామకృష్ణ, మల్లవరపు సత్యనారాయణ, గోకుల తిరుమల పారిజాతగిరి ఈవో మానికల రాంబాబు, ఆర్జేఎన్ఎస్ వెంకటేశ్వరరావు, కానూరి యశ్వంత్, కౌన్సిలర్ లోకారపు వెంకటేశ్వరరావు, కలగర వీర్రాజు పాల్గొన్నారు. పట్టణంలో మాధవి క్లాత్ షోరూం వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ రామ్రాజ్ కాటన్ డిస్ట్రిబ్యూటర్ గా కానూరి శ్రీనివాసరావు స్థిరపడ్డారు. తొలుత ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకులో బ్రాంచ్లను ఏర్పాటు చేసి 4వ బ్రాంచ్ గా జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేశారు. తమిళనాడు తిరుపూర్లో రామ్రాజ్ కాటన్ పుట్టి ప్రపంచ వ్యాప్తంగా తన ముద్రను పెనవేసుకుంటూ వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా వివిధ మోడల్స్ ను తయారు చేస్తున్న రామ్రాజ్ ఎండి నాగరాజన్ కు కానూరి శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలియజేశారు. 700 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల మేర మగవారికి, మహిళలకు లిటిల్ స్టార్స్ కు షర్ట్స్, లెనిన్ కాటన్, రెడీమేడ్స్ పంచెలు, కుర్తాలు రామ్రాజ్ కాటన్ షోరూమ్ లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. జంగారెడ్డిగూడెం ఈరోజు మేము అంగరంగ వైభవంగా ఈరోజు జంగారెడ్డిగూడెంలో రామ్రాజ్ అంగడి ఓపెన్ చేసినాము. ఇది మనది 41st స్టోర్, ఆంధ్రాలో 41st స్టోర్, ఆల్ ఇండియా లెవెల్లో 313th స్టోర్, 313 స్టోర్ ఇది రామరాజీ. మనది మీకు అన్ని తెలుసు,
భారతీయ సంస్కృతి కళాచారం అన్ని ఉండే బట్టలు ఉన్నాయి. ధోతీలు, పంచకచ్చలు, షర్ట్స్ అన్ని మేము తయారు చేస్తాము. ఈ కంపెనీ నుంచి మేము కానూరు శ్రీనివాసి వాళ్ళని ఫ్రాంచైజీగా అపాయింట్ చేసినాము. వీళ్ళతో ఫ్రాంచైజీ పార్ట్నర్గా మేము రామరాజు అంగడిగా ఇక్కడ ఆరంభించినాము. మీరన్నీ వచ్చి మనకు సపోర్ట్ చేసి ఈ బ్రాండ్ని ఇంప్రూవ్ చేయాలని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మా కస్టమర్ దేవుళ్ళందరికీ నమస్కారములు. మేము ఈరోజు రామరాజ్ షోరూమ్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ జంగారెడ్డిగూడెంలో ఓపెనింగ్ చేసాము. కాబట్టి మా ఈ రామరాజ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ పంచులు, ధోతీస్ అన్ని రకాల ఐటమ్స్, షర్ట్స్, రెడీమేడ్ షర్ట్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి అందరూ ఇచ్చేసి మా షోరూమ్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, మా మాధవి ఫారమ్స్ ని ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. రామరాజ్ కాటన్ అనేది 2016లో నాకు రామరాజ్ చైర్మన్ శ్రీ నాగరాజు గారు నాకు అప్పచెప్పారు. అలాగే 2016లో మొట్టమొదటి షోరూమ్గా ఆంధ్రాలో, ఉత్తరాంధ్రలో మొట్టమొదటి షోరూమ్గా నాకు ఏలూరు ఇచ్చారు. దాన్ని మేము దినదినాభివృద్ధి చేసుకుంటూ అలాగే తాడేపల్లిగూడెంలో 2022లో స్టార్ట్ చేసాము. దాన్ని సక్సెస్ చేసిన తర్వాత తలుపులో ఒకటి స్టార్ట్ చేసాము. ఇది మా ఐంలో 4వ షోరూమ్గా జంగారెడ్డిగూడెం మాకు అప్పచెప్పారు. వారి నమ్మకాన్ని మేము సదా విజయ పదంలో నడిపిస్తామని చెప్పి కోరుకుంటూ, ఇక్కడ జనరల్గా రామరాజ్ కాటన్ అంటే పంచి, లింగి అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. కానీ లింగీలు, పంచులతో సహా రెడీమేడ్ షర్ట్స్, కుర్తాలు, దీనికి సంబంధించి లేడీస్ సంబంధించిన ఇన్నర్ వేర్స్, ఇలా చాలా రకాలు ప్రతి నెలలో కూడా ఒక్కొక్క కొత్త ఐటమ్ ఇక్కడ లాంచ్ చేస్తూ ఉంటారు. అలాగే ఎన్నో రకాల ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. వైట్ షర్ట్లు, ముడతలు పడుకోకుండా ఉండటానికి పర్ఫ్యూమ్, ఎప్పుడు కూడా స్మెల్ వచ్చే షర్ట్లు, అలాగే నల్లగొక్కకుండా ఉండే షర్ట్లు, అన్ని రకాలు ఉన్నాయి. వైట్ షర్టు కలర్ మారుకోకుండా ఒక లిక్విడ్ ప్రత్యేకంగా రామరాజ్ కాటన్లోనే తయారవుతుంది. అది ఆ లిక్విడ్ వేసుకున్నప్పుడు ఆ వైట్ షర్ట్ వైట్నెస్ అవ్వకుండా క్లియర్ గా వస్తుంది. అలాగే స్టార్చ్ మనం గంజి పెడతాము, గంజికి కూడా సంబంధించిన ఒక లిక్విడ్ రామరాజ్ కంపెనీలో అది తయారు చేస్తున్నారు. మనం దాన్ని స్ప్రే చేసినామంటే మన స్టార్చ్ ఒక పూతరేక లాగా, మన నెల్లిన షర్టు ఒక పూతరేక లాగా వస్తుంది. అది కూడా మన ఇక్కడ అందుబాటులో ఉన్నదండి. ప్యాంట్ షర్ట్ వచ్చేటప్పటికి మినిమం 1000 నుంచి 7000 రూపాయల వరకు కూడా ఉన్నాయండి ఇక్కడ. అలాగే నెల్లిన కాటన్ షర్ట్లు కూడా, కాటన్ షర్ట్లు 2 మీటర్ వచ్చేటప్పటికి 200 కాడ నుంచి 10,000 రూపాయల దాకా కూడా ఉన్నాయండి. పంచులు వచ్చేటప్పటికి 700 రూపాయల కాడ నుంచి 2 లక్షల పంచి కూడా తయారు చేస్తారు రామరాజులోని. కానీ ఇక్కడ మన సెంటర్కి అది 2 లక్షల రూపాయలది వెళ్ళదు కాబట్టి అది మేము పెట్టలేకపోయాము. నెక్స్ట్ సారీస్, మంచి ట్రెడిషనల్ సారీస్ కూడా ఇక్కడ తయారు చేశారు. ఆ సారీస్ సెక్షన్ కూడా నెక్స్ట్ ఇయర్ ఓపెన్ చేస్తామని. చిన్నపిల్లలకి సంబంధించి లిటిల్ స్టార్స్ చిన్నపిల్లలకి షర్టు, లుంగి, అలాగే కుర్తా, ఇవో ఒక 7-8 రకాలు చిన్నపిల్లలకి 7-8 మోడల్స్ ఇప్పుడు కొత్తగా లాంచ్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మా వ్యాపారాభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఇంధన పొదుపు దేశ భవిష్యత్తుకు దోహదపడుతుందని, చిన్నతనం నుంచే విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించేలా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని జంగారెడ్డిగూడెం డివిజన్ విద్యుత్ శాఖ ఇంజనీర్ పీరు అహ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు. జాతీయ ఇంజన్ పొదుపు వారోత్సవాలలో భాగంగా ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలియజేశారు. చివరి రోజుల్లో భాగంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో బోసుబొమ్మ సెంటర్ నందు మానవహారం చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ యు సుబ్బారావు, కొయిలుగూడెం ఏఈ రామారావు, తడకలపూడి ఏఈ హర్షవర్ధన్, టీ నరసాపురం ఏఈ శ్రీనివాసరావు, కామవరపుకోట ఏఈ పరమేశ్వరరావు, తాడువాయి ఏఈ ఇందిరా, ఈఆర్ఓ శ్రీదేవి పాల్గొన్నారు. విద్యుత్ ను ఆదా చేద్దాం, కష్టంగా కాదు ఇష్టంగా పొదుపు చేద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం, విద్యుత్ ఆదా మరెవరి కోసమో కాదు అని అందరి కోసమని ప్లకార్డులను ప్రదర్శించారు. అనవసరంగా విద్యుత్ ను వినియోగించరాదని సూచించారు. పవన, బొగ్గు, నీటి ద్వారా తయారయ్యే విద్యుత్ ఉత్పత్తిని గురించి విద్యుత్ శాఖ జంగారెడ్డిగూడెం డిఈ అహ్మద్ ఖాన్ సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. పొదుపుగా వాడుకుని భావితరాలకు మరి అందించాలి. ఏదైతే మనం ఇంట్లో వాడుకునేటువంటి ఉపకరణాలన్నీ కూడా స్టార్ రేటెడ్ ఉపకరణాలు మనం కొనుగోలు చేసినట్లయితే తక్కువ విద్యుత్ ఖర్చుతోటి దాని యొక్క సామర్థ్యం ఎక్కువ వస్తుంది. ఎల్ఈడి బల్బులు, స్టార్ రేటెడ్ బల్బులు మనం యూజ్ చేయాలి. అలాగే ఫ్యాన్లు కానీ, రిఫ్రిజిరేటర్లు కానీ స్టార్ రేటెడ్ కనుక యూజ్ చేసుకున్నట్లయితే మనం విద్యుత్ని ఆదా చేసిన వాళ్ళం అవుతాం. అలాగే మనం ఈ యొక్క విద్యుత్ని పొదుపు చేయడం వల్ల ఒక యూనిట్ ని మనం విద్యుత్ని పొదుపు చేస్తే
ఒక యూనిట్ ఒక పరిశ్రమలో ఒక వస్తువు రూపేణ మనకు బయటకు వస్తుంది. అలాగే ఒక రైతుకి ఆ యూనిట్ ఉపయోగపడేది మనకి ఆహార పదార్థాలు మనకి తయారవుతాయి. కాబట్టి అందరూ కూడా దీన్ని బాధ్యతగా నిర్వర్తించాలి. అన్ని చిన్న చిన్న చిట్కాలు మనకు అన్ని తెలిసిన ఇంట్లో మనం ఫ్యాన్ స్విచ్ ఫర్ ఎగ్జాంపుల్ మన టీవీ రిమోట్ అవి ఆఫ్ చేస్తాం, కానీ మెయిన్ స్విచ్ మనం ఆఫ్ చేయలేదు. ఇండికేషన్ బల్బులు కూడా అవి ఎంతో కొంత పవర్ కన్జ్యూమ్ చేస్తా ఉంటాయి. అది అవర్స్ తో రన్నింగ్ లో ఉంటే మనకి కరెంట్ బిల్ కూడా ఎక్కువ వస్తుంది, మనకి వృధా కూడా అవుతుంది. అందువల్ల అలాగే గేజర్ కూడాను మనం యాక్చువల్ గా అయితే మనం అవసరాన్ని బట్టి మనం గేజర్ ని యూజ్ చేసుకోవాలి. మనం ఆరోగ్యానికి కూడా మంచిది. వాకింగ్ చేసిన తర్వాత మనం స్నానానికి వెళ్ళామంటే అంత ఎక్కువగా వేడి నీరు మనకు అవసరం ఉండదు. అలాగే ఏసీ కూడా 26 డిగ్రీల సెంటీగ్రేడ్ లో మనం మెయింటైన్ చేసుకున్నట్లయితే మన ఆరోగ్యానికి కూడా మంచిది. అందువల్ల ఈ యొక్క అలాగే ఫ్రిడ్జ్ కూడా డోర్ అస్తమానం మనం ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే దానికి మళ్ళీ స్టార్ట్ చేయాలి, కండెన్సర్ దాని మీద భారం పడుతుంది. అందువల్ల అందరూ కూడా బాధ్యతగా మరి ఈ పొదుపు కార్యక్రమాన్ని పాటించాల్సిన బాధ్యత ఉన్నది. తణుకు పట్టణం 2వ వార్డులో మార్కెట్ దగ్గర ఉన్నటువంటి శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సాక్షి గణపతి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిష్ఠ కార్యక్రమంలో తణుకు శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయంలో ద్వాదశ జ్యోతిర్లింగ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమని అన్నారు. దాతల సహకారంతో దాదాపు 30 లక్షల రూపాయల వ్యయంతో సాయిబాబా వారి మిత్ర బృందం, ఇతర దాతల సహకారంతో ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించడం జరిగిందని అన్నారు. ఆధ్యాత్మికంగా సమాజంలో వారి వంతు కార్యక్రమాలు నిర్వహించడం అభినందించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జ్యోతిర్లింగ శుభదినేన జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు ప్రపంచ మెడిటేషన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ సిబ్బందిచే మెడిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్, ఆర్ఐ పవన్ కుమార్లు మాట్లాడారు. మెడిటేషన్ అనేది మనసు, శరీరం, ఆత్మకు సమతౌల్యం అందించే ప్రాక్టీస్ అని తెలిపారు. దీనికి అనేక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం రాజయోగి సిస్టర్ లావణ్య, సిస్టర్ బిందు, బ్రహ్మకుమారి ఫాలోవర్స్ పాల్గొని మెడిటేషన్ వల్ల కలిగే ఉపయోగాలను గురించి పోలీస్ అధికారులకు వివరించారు. మెడిటేషన్ చేస్తే నిరంతర ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందని అన్నారు. మెడిటేషన్ ఆలోచనలను నియంత్రించి మనస్సును ప్రస్తుతానికి కేంద్రీకృతం చేయడంలో సహకరిస్తుందని అన్నారు. మెదడును ప్రక్షాళన చేసి స్పష్టమైన ఆలోచనలు చేయగలిగే శక్తిని పెంచుతుందని, మనోభావాలను మెరుగుపరిచి సంతోషాన్ని, సంతృప్తిని పెంచుతుందని అన్నారు. శారీరక ప్రయోజనాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ పవన్ కుమార్, ఆర్ఎస్ఐలు, ఏఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఉండి మండలం ఎండగండి గ్రామం రాయిపేటలో నివాసముంటున్న ముదునూరి రంగరాజుకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె సాగిరాజు తులసి భర్త నిడదవోలు గ్రామానికి చెందిన శ్రీనివాసరాజు కాగా, తులసి 10 సంవత్సరాల క్రితం ఇంట్లో నుండి వెళ్లిపోయి తిరిగి వచ్చి ప్రస్తుతం భీమవరంలో దుర్గా స్టీల్స్ లో ఉద్యోగం చేసుకుంటోంది. ఈమెకు ఒక కూతురు అయితే సాగిరాజు తులసికి ఎండగండి గ్రామంలో జగనన్న కాలనీలో స్థలం రాగా అక్కడ ఇల్లు కట్టుకుంటూ ఇంటి పనులు పూర్తి కావడంతో ప్లాస్టింగ్ స్టేజ్ లో ఉంది. ఈమె ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండటంతో క్షత్రియ ఫౌండేషన్ లో పేరు నమోదు చేసుకోవడంతో ఈమెకు ఆర్థిక సహాయం నిమిత్తం ఇంటి సామాన్లను ఈమె తల్లిదండ్రులు ఎండగండిలో ఉండడంతో ఆ అడ్రస్ కు పంపిస్తున్నారు. అంతకుముందు టైల్స్ డబ్బాలో వచ్చాయని, తర్వాత పెయింట్ డబ్బాలు కూడా వచ్చాయని, నిన్న కరెంటు సామాన్లు, మోటార్ వస్తాయని ఆమెకు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. సాయంత్రం ఆటోలో ఒక చెక్క పెట్టి రావడంతో ఆ పెట్టెలో తాళంతో పాటు ఒక లెటర్ వచ్చింది. 1,30 లక్షల రూపాయలు చెల్లించకపోతే మీకు ఇబ్బందులు తప్పవని ఆ లెటర్ లో ఉన్నట్లు తెలియజేస్తున్నారు. ఆ పెట్టెను ఓపెన్ చేసి చూడగా 4 కవర్లలో పెట్టిన మృతదేహం ఉంది. ఓపెన్ చేసేటప్పుడు దుర్వాసన రావడం గమనించి నిన్న రాత్రి పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసును దర్యాప్తు చేసి తులసిని తండ్రి రంగరాజును ఉండి పోలీస్ స్టేషన్ కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. డెడ్ బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత వస్త్ర ప్రేమికులకు శుభవార్త. వస్త్ర వ్యాపారంలో ప్రఖ్యాతిగాంచి కాటన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక పేరుగాంచిన రామ్రాజ్ కాటన్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్ సెంట్రల్ బ్యాంక్ పక్కన ఈ నెల 20వ తారీఖున ఉదయం 10:49 గొప్ప ప్రారంభం. మా వద్ద మగ మహారాజులకు గౌరవనీయులైన వ్యక్తులకు కావలసిన లెనిన్ వైట్ షర్ట్స్, లెనిన్ కాటన్ షర్ట్స్, కాటన్ కూల్ షర్ట్స్, మరకలు పడకుండా ఉండే రింకిల్ ఫ్రీ రెడీమేడ్ షర్ట్స్, ముడతలు పడకుండా ఉండే లైట్ కాటన్ రెడీమేడ్ షర్ట్స్, లెనిన్ రెడీమేడ్ ప్యాంట్స్, షర్ట్స్, అంటించుకునే లుంగీలు, రెడీమేడ్ పంచెలు, కుర్తా పైజమాలు మరియు కుర్తా ధోతి సెట్స్ మరియు వివాహాది శుభకార్యాలకు కావలసిన వస్త్ర ప్రపంచం రామ్రాజ్ కాటన్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో. అంతేకాదండోయ్, ఆడవారికి కావలసిన ట్రెడిషనల్ శారీస్, ఇన్నర్ వేర్స్, పార్టీ వేర్స్, లెగిన్స్, పెట్టికోట్స్, బ్రాస్, స్పోర్ట్స్ బ్రాస్ లభించును. పిల్లల అందానికి మరింత వన్నె తెచ్చే లిటిల్ స్టార్స్ ట్రెడిషనల్ లుంగీ షర్ట్స్, పంచ కుర్తాలు, అంచు మ్యాచింగ్ కుర్తాలు, పంచ షర్ట్స్ లభించును. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు మా రామ్రాజ్ కాటన్ తో శుభప్రదం చేసుకోవాలని కోరుకుంటూ మీకు ఇదే మా ఆహ్వానంగా భావించి మా వ్యాపార ప్రారంభోత్సవానికి విచ్చేసి మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రామ్రాజ్ ఎక్స్క్లూజివ్ కాటన్ షోరూమ్, సెంట్రల్ బ్యాంక్ ప్రక్కన, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం అన్ని రకాల కిడ్నీ వ్యాధులు, బీపీ, షుగర్ మరియు జనరల్ మెడిసిన్ సమస్యలు చూడబడును. ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. కిడ్నీ సమస్యలకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలు కలవు. డయాలసిస్ 2100 రూపాయలు, జనరల్ వార్డుకు 1500 రూపాయలు, సింగిల్ రూమ్ కు 2500 రూపాయలు, ఐసీయూకు 6000 రూపాయలు మాత్రమే. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. ప్రతి నెల 1వ ఆదివారం ఉదయం 10:30 నుండి డాక్టర్ అందుబాటులో కలరు. సెల్ నెంబర్ 9491396555. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం భక్త సుందరమైంది. శుక్రవారం సందర్భంగా వివిధ పూజలు నిర్వహించారు. ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్యనది జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్ కు ఏకదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్యా హారతి పూజలు అర్చక స్వాములు నిర్వహించారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి వెండి చీర తయారీకి బానోతు చంద్రరావు, బీబీ నాంచారి దంపతులు 5 తులాల వెండిని, గంటా రమేష్, లలిత దంపతులు 5 తులాల వెండిని అందజేశారని తెలిపారు. వారిని, వారి కుటుంబ వ్యవసాయ వ్యాపార వృత్తి ఉద్యోగాలను అమ్మవారు ఎల్లవెల్లలా కాచి కాపాడాలని కోరారు. అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పూజా కార్యక్రమాలలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరారు. నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్యాలయ క్షేత్ర సన్నిధానం నందు ఈరోజు నూకాలమ్మ అమ్మవారికి విశేషంగా వేకోజాము నుంచే అమ్మవారికి ఆసాన మార్గశీర్షోహం, మార్గశీర్ష మాసంలో మహాలక్ష్మి అమ్మవారిగా నూకాలమ్మ అమ్మవారిని ఆరాధన చేయడం జరుగుతోంది. అందులో భాగంగా అమ్మవారిని ఈరోజు శుక్రవారం సందర్భంగా అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహానికి పంచామృత అభిషేకములు, తదనంతరం అమ్మవారి యొక్క మూల విరాట్కి ఏకాదశ మంగళ నీరాజనములతో పాటు వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పాలను సభక్తిపూర్వకంగా అమ్మవారికి పూజాధికారులు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులై ఉన్నారు. శ్రీమాత్రే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మరి ఈ రోజు ఎంతో శుభదినం. ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అమ్మవారు సుందరంగా అలంకరించబడి విశేష అలంకరణలో దర్శనమిస్తున్నారు. మరి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణతో కూడినటువంటి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రతిరోజు సాయం సంధ్య హారతి పూజా కార్యక్రమాలు, ప్రతి శుక్రవారం అమ్మవారికి పంచామృతాభిషేకాలు, అలాగే ఉదయం సాయం సంధ్య హారతి పూజా కార్యక్రమాలు, మరి ఇత్యాది విశేష కార్యక్రమాలు అనేకం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాల్లో భాగంగా అమ్మవారికి సుమారు 25 కేజీల వెండితో వెండి చీర తయారు చేయించేటటువంటి బృహత్కరమైన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఈ రోజు గంటా రమేష్, లలిత దంపతులు 5 తులాల వెండిని
భానోతి చంద్రరావు, బీబీ నాంచారి దంపతులు 5 తులాల వెండిని అమ్మవారి వెండి చీర తయారీ నిమిత్తం సమర్పించి ఉన్నారు. మరి వారిని, వారి కుటుంబాలను, వారి వ్యవసాయ వ్యాపార ఉద్యోగాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. మరి ఇదే విధంగా రామభక్త మహాజనులందరూ అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని తెలియజేస్తున్నాం. ఓం శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం మానవతా సంస్థ తరపున కిడ్స్ కాన్వెంట్ లో త్రివేణి ప్రసాద్ విద్యా సంస్థలలో కెరియర్ గైడెన్స్ ప్రోగ్రాం శుక్రవారం నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మానవతా కెరియర్ గైడెన్స్ చైర్పర్సన్ డాక్టర్ కోడూరి రాధా పుష్పవతి, కఠారి శారదాదేవిలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పించారు. 10వ తరగతి తర్వాత ఏం చదవాలి, నైతిక విలువల గురించి రాధా పుష్పవతి తెలియజేశారు. విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. 10వ తరగతిలో 3 టాపర్స్ ని సెలెక్ట్ చేసి వారికి మెమెంటో సర్టిఫికెట్స్ ను అందజేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో కిడ్స్ కాన్వెంట్ యాజమాన్యం కోరా నాగేశ్వరరావు, రేవతి రాణి, త్రివేణి విద్యా సంస్థల అధినేత హెచ్బిఆర్ ప్రసాదరావు, మండల అధ్యక్షుడు ఐనల్ల రమణమూర్తి, మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు, మండల సెక్రటరీ గద్దె సత్యనారాయణ, జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, ఆడిట్ చైర్మన్ డికే రెడ్డి, సభ్యులు కర్పూరం వెంకన్నబాబు, రఘురాం పాల్గొన్నారు. కార్యవర్గ సభ్యులు డి ఆంజనేయరెడ్డి విద్యార్థులకు, టీచర్స్ కి, కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ కు వచ్చిన మేడం రాధా పుష్పవతి, శారదాదేవులకు, మానవతా సభ్యులకు మొక్కలు అందజేశారు. Very important person for Manavata in the state, not only in our area. So I request all of you to listen carefully what you are going to listen. If you have got any doubts at the end of the session, you can ask doubts. But every word is very important, very golden words she will deliver. What you have to do and what you are going to settle in life, how you could able to reach such a level. Some tips she will tell you about morals and how to behave, etc. So we shall give more time for her. Thank you, one and all. ఇలాగే నేను కూడా తరుణ్ గంగరాజు అనుకో సార్ అందరికి చదువుకున్నాను. మీకు చెప్పాల్సిన చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ ఈ దంపతుల దగ్గర చదువుకోవడం నేనే కాదు, మా తల్లిదండ్రులు కూడా పౌరదర్శకుతాం. ఎమోషన్ ఎందుకు అవుతారంటే, నా చదువుతూ రాదు. 5th క్లాస్ వచ్చే వరకు కూడా తెలుగు రాదు, హిందీ రాదు. మ్యాథ్స్ వచ్చి అయితే ఇంగ్లీష్, తెలుగు హిందీ రాదు. నేను ఇక్కడ 5th క్లాసులో వచ్చాక 6th 7th లో నేను వెనక ముందు చదువుకున్నా, మంచిగా చదువుతున్నా లేదు. వాల్యూ సరే కానీ ఈ దంపతులకి నేను 10 మంది కావాలి, 2 మంది కాదు. మంచి మార్క్స్ రావాలంటే 9th లో లేకపోతే 10th లో ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్పండి, ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాం, ఇక నుంచి ఏం చేయాలి. ధైర్యం ఉండాలి. ఫస్ట్ ఎవరో ఒకళ్ళు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అమ్మాయిలు ఎవరో ఒకళ్ళు రండి, మీరు తప్పు చెప్పినా ఏమీ అన్నాం, దామా వెనకాల ఊగుతున్నావు, దామా అమ్మాయి దామా నువ్వే వెనక చూడు. భయం ఉంటే లైఫ్ లో మనం ఎప్పుడూ పైకి రాలేం. ఇది మా శ్రీను సార్ చెప్పారు, నేను ఇదే చెప్తాను. కార్యసాధకులు కారణాలు వెతకరు, అంతే. ఇంకటే చెప్పగలను. మనం ఏదన్నా కార్యాన్ని, ఒక పని చేయాలనుకుంటే దానికి కారణం వెతకూడదు. అది పని అవ్వలేదంటే దానికి మనం కారణాలు వెతకకుండా ఉంటే అప్పుడే మనం సక్సెస్ కి దగ్గరగా ఉన్నట్టు. దానికి మనమే ధైర్యంగా ఉండాలి. సక్సెస్ సాధించాలి అంటే అంతే కదా. మనం భయపడ్డాము అనుకోండి, లైఫ్ లో దేనిని కూడా సాధించగలమా? సాధించలేం. ఫస్ట్ మీకు ఏముండాలి? భయం అనేది ఉండకూడదు. సబ్జెక్ట్ లో ఏమైనా డౌట్స్ ఉంటే టీచర్ని అడగడానికి భయము ఉండాలా? ఉండకూడదా? ఉండకూడదు. ఫస్ట్ ఏముండాలి అంటే ధైర్యం అనేది ఉండాలి. మనం ఒక లక్ష్యాన్ని సాధించాలి అంటే ఆ లక్ష్య సాధనకి నిరంతరము కూడా కష్టపడాలి. రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను అన్నదాతల సంక్షేమం ధ్యేయంగా నిరంతరం పనిచేస్తున్నట్లు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ స్పష్టం చేశారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో గురువారం జరిగిన సదస్సుకు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా పిలిచే ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 90% మంది వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని ఎంపీ తెలిపారు. ఏలూరు జిల్లాలో మెట్ట, మాగాని, వాణిజ్య వంటి అన్ని రంగాల పంటలు సాగు చేస్తున్నారని, రైతుల సమస్యల పరిష్కారం కోసం తాను కృషి చేస్తున్నానని ఎంపీ పేర్కొన్నారు. తాను ఎంపీగా విజయం సాధించిన అనంతరం పామాయిల్, పొగాకు, ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించినట్లు ఎంపీ వెల్లడించారు. ఎన్నికల సమయంలో పామాయిల్ టన్ను 12,000 రూపాయల ధర
పలకగా 17,000 రూపాయలు గిట్టుబాటు ధర కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటంతో ప్రస్తుతం రైతులకు 20,000 రూపాయలు పైచీలకు గిట్టుబాటు ధర లభిస్తుందని ఎంపీ తెలిపారు. పంట ఉత్పత్తిపై పరిమితి ఉండటం వల్ల తాము ఆర్థికంగా నష్టపోతున్నామని, పొగాకు సాగు చేస్తున్న రైతులు ఎంపీగా గెలిచిన మరునాడే తన ఎదుట గోడు వెళ్లిపోసుకున్నారని, సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పంట ఉత్పత్తి పరిమితిని ఎత్తివేయించడం వల్ల పొగాకు రైతులకు 110 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరిందని ఎంపీ స్పష్టం చేశారు. పొగాకు ఉత్పత్తుల వినియోగం తగ్గించాలని, ప్రస్తుతం 28% ఉన్న జీఎస్టీని 34% పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందని, తద్వారా రైతులు నష్టపోయే అవకాశం ఉన్నందున జీఎస్టీ పెంచవద్దని ఇప్పటికే తాను కేంద్ర పెద్దలకు విజ్ఞప్తి చేసినట్లు ఎంపీ తెలిపారు. త్వరలోనే దీనిపై పొగాకు బోర్డు చైర్మన్, కార్యదర్శిని కలిసి వినతి పత్రం అందజేస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు. ఆక్వా రైతులకు నాణ్యమైన ఫీడ్ అందించడంతో పాటు రాయితీపై విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ చెప్పారు. రైతులకు మరింతగా గిట్టుబాటు ధర కల్పించడానికి ఏలూరు జిల్లా పరిధిలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు, శీతల గిడ్డంగుల నిర్మాణానికి తన వంతు కృషి చేస్తున్నట్లు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పేర్కొన్నారు. Recently, palm oil farmers are there in my constituency in a large way. They were getting almost 12,800 rupees in the election time. Today, we have given them the import duty. We have implemented import duty of 27.5%, and today palm oil farmers are getting 20,000 rupees as a basic salary. And aqua farmers also are bigger in my constituency. Even them also we are working to get their power price to come down. We are bringing their feed also in the lesser price. We are working on that also. Even the government is also working with them to get it down. Today, I know that the tobacco farmers, the GST is going from 29% to 35%. We have taken the time with secretary, but secretary recently the Income Tax and GST Secretary has been promoted to RBI government. So today still there is no charges coming to the Secretary. So coming days we will give our representation to keep the GST in 29% to be whatever is there. So we respect that also and giving the award from our MPs side that we will do that work also. Another thing is we are coming up with lot of cold storages for processing units in our constituencies also. For the basic price of, even if you see the rice farmers, today the rice farmers were suffering in large government, in Andhra Pradesh, and particularly talking about Andhra Pradesh. The large government was very suffered of these rice farmers in the large government. Today, farmers are not able to get even their sale amount also for at least 2-3 months. Sometimes it's been a year also. Now we are giving them within 2 days of their payments also we are crediting to them. So that's how we are working towards farmers. Even I am a farmer's son. My father was a farmer before, then he came into the business. So we are very much connected with the farmers to help them out fully. So whenever there is any requirement for the farmers, we will be there in the front to solve their issues as I give you a word. ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీయూసీ జిల్లా పిలుపులో భాగంగా శుక్రవారం జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ శానిటరీ వర్కర్స్, సెక్యూరిటీ సిబ్బంది హాస్పిటల్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి కొనపాముల విఘ్నేష్ మాట్లాడుతూ, ఫస్ట్ ఆబ్జెక్టివ్ అనే ఏజెన్సీ కాంట్రాక్ట్ వ్యవస్థ నెల కార్మికులకు జీతాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. కార్మికుల వేతనాల నుండి కట్ చేసిన డబ్బులను పీఎఫ్ ఖాతాలకు సక్రమంగా చెల్లించలేని పరిస్థితి నెలకొందని, కాంట్రాక్టర్ తీరును ఎండగడుతూ అలాగే సీఎల్ గానీ మౌలిక సదుపాయాలు గానీ క్రమమైన పద్ధతుల్లో చెల్లించలేని ఏజెన్సీని ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే 4 నెలల బకాయి ఉన్న జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏఐటీయూసీ మండల కార్యదర్శి కుంచె వసంతరావు మాట్లాడుతూ, ఇదే విధంగా కార్మికులను మోసం చేసి మాయమాటలు చెప్తే జిల్లా వ్యాప్తంగా కార్యక్రమం ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్మికులకు జీతాలు చెల్లించలేని అసమర్థ కాంట్రాక్ట్ ఏజెన్సీ వెంటనే రద్దు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు జంపన వెంకటరమణరాజు, కంతేటి వెంకట్రావు, బొక్క శ్రీనివాస్, ఏరియా హాస్పిటల్ అధ్యక్షులు దయామణి, మేరీ, ప్రభావతి, వేముల రాజు, సంజీవరావు, శ్రీను, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇబ్బంది పడిపోతుంది, మేము చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. మాకు చాలా కష్టంగా ఉంటుందండి. మా బాధను అర్థం చేసుకుని మీరు ఎట్లా జీతాలు వేస్తే సరే ఉందండి, లేదంటే చాలా బాధాకరంగా ఉంటుందండి. మాకు
4 నెలల నుంచి జీతాలు పెండింగ్ జీతాలు మాకు ఆఫ్ చేశారండి. ఆ జీతాలు మాకు చేయండి, మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దండి. నా పేరు విఘ్నేష్, మరి ఏఐటీసీ జిల్లా సహాయ కార్యదర్శి. మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మరి హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డులు కానివ్వండి, అలాగే పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, ఈ రోజున మరి 4 నెలలు సుమారు రమారమి కొన్ని హాస్పిటల్లో 4 నెలల జీతాలు, అలాగే మిగిలినటువంటి కొన్ని హాస్పిటల్లో 5-6 నెలల జీతాలు పెండింగ్లతో మరి ఈ రోజున మరి ఫస్ట్ ఆబ్జెక్ట్ మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఫస్ట్ ఆబ్జెక్ట్ కాంట్రాక్టర్ వ్యవస్థ చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కార్మికులు మోసం చేస్తున్నారు. రోజున వాళ్ళు ఆ కాంట్రాక్టర్ వ్యవస్థ మోసం చేసిన దాన్ని బట్టి ఈ రోజున కార్మికులు సమయానికి మరి వారి యొక్క నిత్యావసరాలు కూడా కొనుక్కోలేని పరిస్థితి. మరి చాలీ జీతం ఒక పక్కన అనుకుంటే ఆ ఇచ్చే జీతం కూడా నెల ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ రోజు కాంట్రాక్టర్ వ్యవస్థ ఉందంటే ఆ ఏజెన్సీని తక్షణమే రద్దు చేయాలని కోరుతున్నాము. మరి ఈ యొక్క ఏజెన్సీ ఇప్పటికే 10 మార్లు మేము జిల్లా వ్యాప్తంగా మరి ధర్నాలు చేసి నిరసనలు చేసినప్పటికీ కూడా ఇదిగో వేసేస్తాం జీతాలు, అదిగో వేసేస్తాం అని చెప్పేసి మాయ మాటలు చెప్తున్నారు. మరి అటువంటి ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏజెన్సీని మరి వెంటనే రద్దు చేయాలని, అలాగే మరి ఇప్పటికే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ విధానంలో చాలా ఏజెన్సీలు మరి విలీనమయ్యి అవుట్ సోర్సింగ్ వ్యవస్థలు ఉన్నాయి. మరి ఇప్పటికి కూడా మరి ఇంకా కొన్ని ఏదైతే ఎమర్జెన్సీ అయిందో రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నటువంటి సిబ్బందిని కూడా మరి ఏజెన్సీలకు అప్పచెప్పడం అనేది చాలా బాధాకరం. కాబట్టి వీలైనంత త్వరగా మరి ఇటువంటి గవర్నమెంట్ అత్యవసర సేవలు చేస్తున్నటువంటి ఇటువంటి పెద్ద హాస్పిటల్ ఉన్నటువంటి కార్మికులు, సెక్యూరిటీ గార్డులు కానీ కార్మికులు కానీ మరి అందరినీ కూడా అవుట్ సోర్సింగ్లో తీసుకోవాలని, మరి ఇటువంటి అవుట్ సోర్సింగ్లో తీసుకోకపోబట్టి ఏజెన్సీల ద్వారాగా జీతాలు ఇవ్వడం బట్టి వీళ్ళు ఇచ్చినటువంటి 16,000 రూపాయల జీతం కూడా ఫుల్గా అందలేనటువంటి పరిస్థితి. పిఎఫ్లు కానీ ఈఎస్ఐలు కానీ సక్రమంగా కట్టినటువంటి పరిస్థితి. అలాగే కనీసం ఈఎస్ఐ ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే అనారోగ్య పాలు అయితే కనీసం ఈఎస్ఐ సదుపాయం లేనటువంటి పరిస్థితి. ఈ రోజున మెడికల్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో వరద ప్రభావిత బాధితులకు రుణాల రీషెడ్యూల్ చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. రుణాల రీషెడ్యూల్ కోసం స్టాంప్ డ్యూటీ మినహాయింపుకు కూడా కేబినెట్ అంగీకరించిందని స్పష్టం చేశారు. ఇటీవల వచ్చిన వరదల్లో విజయనగరం, ఏఎస్ఆర్ కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఈ గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో 38-24 తదుపరి వరద ముంపునకు గురైన ప్రాంతాల రైతులకు రుణాలు రీషెడ్యూల్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 50,000 లోపు మంజూరు చేయబడిన రుణాలపై ఇండియన్ స్టాంప్ యాక్ట్ ప్రకారం ఏదైతే ఫీజు చెల్లించాలో ఆ ఫీజుకి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా డ్యూటీ చెల్లి మరి రిజిస్ట్రేషన్ చట్టంకు లోబడి యూజర్ ఛార్జీలను మినహాయించడానికి మరియు రుణాలని రీషెడ్యూల్ చేయడానికి కొత్త రుణాల మంజూరు ఇప్పటికే ప్రభుత్వం జారీ చేయబడిన ఉత్తర్వులు GOMS నెంబర్ 235 రాటిఫై చేస్తూ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ ఉత్తర్వులు 31/3/2025 వరకు అమల్లో ఉండే విధంగా చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అంటే మొన్న నష్టపోయిన రైతులు రుణాలు రీషెడ్యూల్ చేసుకుంటానికి లేదా కొత్త రుణాలు తీసుకోవడానికి స్టాంప్ డ్యూటీ కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా 24-25 ఏడాదిలో కొనసాగుతున్న వరి సేకరణ కార్యకలాపాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ కి 1,000 కోట్ల అదనపు రుణాన్ని జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుండి పొందేందుకు గాను ప్రభుత్వ హామీని పొడిగించడంతో పాటు నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ కు బదిలీ చేసేందుకు చేసిన ప్రతిపాదన మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీని మూలంగా ఎప్పుడూ లేని విధంగా కొంతమంది రైతులకు ధాన్యం సరఫరా చేసిన 6-7 గంటల్లో కూడా సొమ్ము చెల్లించిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ముఖ్యమంత్రి గారైతే ఇన్స్టెంట్ పేమెంట్ ఇవ్వడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయేమో, రైతు పండించిన ధాన్యాన్ని రైస్ మిల్ లో అన్లోడ్ చేయగానే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ జనరేట్ కాగానే అక్కడికక్కడే పేమెంట్ ఇచ్చే అవకాశాలను కూడా పరిశీలించమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా, అంటే రైతులకి ఏ విధంగా అండగా నిలబడాలి అనే విషయంలో ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో దీని ద్వారా తెలుస్తుందని చెప్పేసి మనం చేస్తాను. వ్యవసాయ మార్కెటింగ్ జాతీయ విధానం ముసాయిదా ఫ్రేమ్ వర్క్ ను వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించాలని, రైతుల ప్రయోజనాలు బలిపెట్టి కార్పొరేట్లకు లాభాలు కట్టబెట్టే చర్యలు ఆపాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఏలూరు పవర్పేటలోని అన్నే భవనంలో సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా సమావేశం నిర్వహించారు.
ఈ నెల 23న సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్త పిలుపు మేరకు వ్యవసాయ మార్కెటింగ్ జాతీయ విధానం ముసాయిదా పత్రాలను దగ్ధం చేసి నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, బీకేఎంయు జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన్ రావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి శివనాగరాణి, జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 3 వ్యవసాయ నల్ల చట్టాలను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేయడం తగదని అన్నారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 246 ప్రకారం వ్యవసాయ మార్కెటింగ్ రాష్ట్ర పరిధిలో ఉందని తెలిపారు. రాష్ట్రాల హక్కులను హరించి వేయడం, రైతులకు మద్దతుగా ఉన్న వ్యవసాయ మార్కెట్లను రద్దు చేయడం కేంద్ర ముసాయిదా ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో తామ ముత్యాలమ్మ, గుడెల్లి వెంకట్రావు, అందుగుల ప్రభాకర్ పాల్గొన్నారు. పిలుపుకోవడం జరిగింది. ఇవాళ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాలు కూడా రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, కార్మికులు అందరూ కలిసి ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు, దేశవ్యాప్తంగా రైతాంగం పెద్ద ఎత్తున పోరాటం చేసిన ఫలితంగా ఇవాళ రైతాంగానికి క్షమాపణ చెప్పి ఇవాళ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం ఆ చట్టాన్ని తిరిగి తీసుకొచ్చే విధంగా ఇవాళ మళ్ళీ వ్యవసాయ మార్కెటింగ్ నూతన విధానం పేరుతో ముసాయిదాను విడుదల చేసింది. ఈ ఫ్రేమ్ వర్క్ చూస్తే కనుక మళ్ళీ తిరిగి ఆ 3 వ్యవసాయ నల్ల చట్టాలని ఇవాళ అమలు చేసే పద్ధతిలోనే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలు ఉన్నాయి. అంటే వ్యవసాయాన్ని కార్పొరేటీకరించేందుకు ఇవాళ మొత్తం వ్యవసాయ మార్కెట్ ని ఇవాళ కార్పొరేట్లకు అప్పగించి ఇవాళ రైతులను దోచి తినేందుకే ఈ చట్టం ఉపయోగపడుతుంది తప్ప ఏ మాత్రం కూడా రైతుకి ఈ చట్టం ద్వారా ప్రయోజనం లేదు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజు ఢిల్లీలో పెద్ద ఎత్తున పంజాబ్ సరిహద్దులో చెంబు బార్డర్ లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉంటే రైతుల మీద బాష్పవాయు ప్రయోగించడం, లాఠీ చార్జీలు చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము ఖండిస్తా ఉన్నాం. అంతేకాకుండా జాతీయ రైతు నాయకుడు జగదీష్ సింగ్ దల్లేవాళ్ళు 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నా సరే కేంద్ర ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తా ఉంది. కాబట్టి ఈ విధానాలని, ఈ చర్యలను నిరసిస్తూ 23వ తారీఖున జరుగుతున్న నిరసన కార్యక్రమాలు విజయవంతం చేయాలని చెప్పేసి మేము రైతాంగానికి విజ్ఞప్తి చేస్తాము. 23వ తారీఖు సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతుంది. ఆ పోరాటంలో ఎప్పటికే ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లుని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగం మీద, కార్మికుల మీద, వ్యవసాయ కార్మికుల మీద అనవసరమైన ఇబ్బందులు తీసుకొస్తూ వివిధ రకాలైన చట్టాలను తీసుకొస్తూ ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం మోడీ ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తుందో ఈ రాష్ట్రంలో కూడా అలాంటి వ్యవహారమే ఎన్డీఏ కూటమి కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు వ్యవసాయ చట్టాలు మొత్తం ఒక పక్కన రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఇంకో పక్కన వ్యవసాయ కార్మికులు నష్టం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు అడుగుతున్న గిట్టుబాటు ధర మాత్రం విషయం మాత్రం ఎక్కడా ప్రస్తావన చేయట్లేదు, ఎంఎస్పీని ఎక్కడ అమలు చేయటం లేదు. ఈ రకంగా చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వం రైతుల పక్షాన కంటే కార్పొరేట్ అదాని అంబానీ పక్షానే ఉన్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి 23వ తారీఖు జరుగుతున్న కిసాన్ సంయుక్త మోర్చా ఇచ్చిన పిలుపులో కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు అన్ని సంఘాలు కలుపుకొని చేసిన ఈ కార్యక్రమం జయప్రదంగా రావాలని, ప్రజలందరూ ఈ కార్యక్రమానికి మద్దతు పలకాలని విజ్ఞప్తి చేస్తారు. జంగారెడ్డిగూడ మండలం చక్రదేవరపల్లి గ్రామంలో స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అలాగే వారి నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి స్థలం ఉండి నూతన గృహాల నిర్మాణం కొరకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, తరువాత కాలనీలు మంజూరు అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ సందీప్ మాట్లాడుతూ నూతన గృహాల నిర్మాణం కొరకు కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల హౌసింగ్ ఏఈ సందీప్, వర్క్ ఇన్స్పెక్టర్ ఫాజిల్, వెల్ఫేర్ అసిస్టెంట్ సూర్యకిరణ్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఆలీ, వైట్ల ఆంజనేయులు, నొలకాని వాసు, బేతి వెంకటరమణ, ఎడ్ల చంటి పాల్గొన్నారు. పోలవరం మండలం ప్రగడపల్లి పంచాయతీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ రెవెన్యూ సదస్సులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సొంత పంచాయతీ రెవెన్యూ సదస్సులో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి కార్యక్రమం చేపట్టిందని, రైతులకు ఇబ్బందులు ఏమైనా ఉంటే తెలియపరిచే విధంగా రెవెన్యూ సదస్సును నిర్వహించడం మంచి కార్యక్రమంగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ప్రెసిడెంట్ బాపిరాజు పాల్గొన్నారు. ఈ సమస్య లేకుండా ఉండాలి అనే రైతులు ఉండాలనేది ప్రధాన దృష్టి. కాబట్టి ఆ సమస్యలు మన ఎంఆర్ఓ గారి ద్వారా రెవెన్యూ సర్వీస్ కొంచెం బాగుపడడానికి
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం వస్త్ర ఆమోద పొదలో చేరిన రామరాజ్ కాటన్ షోరూం ప్రారంభించిన అతిరథ మహారథులు నాయకులు. జంగారెడ్డిగూడెంలో 4వ బ్రాంచ్ గా రామరాజ్ కాటన్ షోరూం. జంగారెడ్డిగూడెంలో అల్లుళ్ళు ఓటీటీ చిత్రీకరణ. క్లాప్ కొట్టిన జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ. కెమెరా ఆన్ చేసిన టీడీపీ నాయకులు పెన్మర్తి రామ్ కుమార్. గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన చిత్ర బృందం. ఇంధన పొదుపు వారోత్సవాల ముగింపు సందర్భంగా జంగారెడ్డిగూడెంలో విద్యార్థులతో ర్యాలీ చేసిన విద్యుత్ శాఖ అధికారులు. పాల్గొన్న డిఈ అహ్మద్ ఖాన్ సిబ్బంది. ఎండగండిలో ఎలక్ట్రికల్ పరికరాలకు బదులుగా పార్సిల్ గా వచ్చిన మృతదేహం. విచారణ చేపట్టిన పోలీసులు. భక్త సంద్రమైన జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సాయిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం. వెండి చీరకు సహకరించాలంటున్న ఆలయ చైర్మన్ డాక్టర్ రాజన్న సత్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.